జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి సంబంధించి స్కూల్లోనే తోటి విద్యార్థులు విపరీతంగా అతన్ని కొట్టారనేటటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి వారితో విచారణ చేసినప్పుడు వాళ్ళు కామారెడ్డి వాస్తవ్యులుగా తేలింది. ఆ విషయానికి సంబంధించి ఆ అబ్బాయి వల్ల పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా తెలిసిన అంశాల మేరకు అదే 10th క్లాస్ అదే హాస్టల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఎవరైతే 9th క్లాస్ నుంచి కూడా పరిచయం ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళతోటి చిన్న స్వల్ప వివాదం ఉంది 9th క్లాస్లోనే. యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతని తోటి విద్యార్థి యొక్క ఫ్యామిలీ మెంబర్ గురించి ఏదో కామెంట్ చేసిండు ఒక సందర్భంలో అనేటటువంటిది అతను మనసులో పెట్టుకున్నాడు. ఆ మనసులో పెట్టుకొని దాని గురించి వేచి చూస్తూ రీసెంట్గా 7th రోజు నైట్ ఈ అబ్బాయిని రూమ్లో ఉండగా అతనికి ఇంకా 8 మంది మిత్రులతో కలిసి అదే హాస్టల్లో వేరే రూమ్లోకి తీసుకెళ్ళేసి విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. సో భారీ తీవ్రతతో ఉన్నటువంటి గాయాలు గుర్తించడం జరిగింది దానికి సంబంధించి కూడా. సో ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అబ్బాయిని వాళ్ళు 9 మంది విద్యార్థులు కలిసి కొట్టినట్టుగా గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మైనర్లు